తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు రేవంత్ రెడ్డి. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఎంతలా అంటే అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో సీఎం రేవంత్ రెడ్డికి చోటు దక్కింది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన లిస్టులో ప్రధాని మోడీ అత్యంత శక్తివంతమైన భారతీయుడిగా మొదటి స్థానంలో కొనసాగుతూ ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 39వ స్థానం దక్కించుకోవడం విశేషం. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. అత్యంత శక్తివంతమైన 40 మంది భారతీయుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోటు దక్కించుకున్నారు. 100 మంది పేర్లతో ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన జాబితా ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శక్తివంతమైన భారతీయుడిగా మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండో స్థానంలో, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మూడో స్థానంలో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 39వ స్థానం దక్కించుకున్నారు. రేవంత్ రెడ్డి కంటే ఒక స్థానం ముందు అంటే 38వ స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు. అంతేగాక ఈ జాబితాలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, సినీ కళాకారులు, క్రీడాకారులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు చోటు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ 16వ స్థానంలో ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 18వ స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ 27వ స్థానం, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 29వ ప్లేస్లో ఉన్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి తెలంగాణ రెండో సీఎంగా నిలిచారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అత్యంత శక్తివంతమైన 40 మంది భారతీయుల్లో చోటు దక్కించుకుని మరోసారి యావత్ మీడియాలో చర్చగా మారారు. రేవంత్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.